ఈ ఏడాది వర్షపాతం అధికంగా ఉంటుందన్న ప్రకటనలతో ఇప్పటికే పొలాలు దున్ని సాగుకు సిద్ధమైన పత్తి రైతులకు విత్తనాల కొరత వేధిస్తోంది. డిమాండ్ ఉన్న రకాల విత్తనాలను అడ్డదారిలో అధిక ధరలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. గతేడాది తెగుళ్లకు తట్టుకుని అధిక దిగుబడి వచ్చిందన్న రకాల కోసం రైతులు ఎగబడుతుండడం వ్యాపారులకు కలిసొచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు జోక్యం చేసుకున్న పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఖరీఫ్ సాగు కోసం రైతులు ముందుగానే విత్తనాల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పత్తి విత్తనాల కోసం దుకాణాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మార్కెట్లో చాలా రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నా గతేడాది తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చిన రకాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో వ్యాపారులు కంపెనీలు కుమ్మక్కై అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మార్కెట్లో 2 కంపెనీల విత్తనాలకు డిమాండ్ ఉంది. దీంతో ఒక్కో ప్యాకెట్పై అదనంగా 400 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. అన్ని చోట్ల రైతులు కోరిన ప్యాకెట్ ఒకటి కావాలంటే తాము సూచించిన ఇతర రకాలు 2 కొనాలంటూ లింకు పెట్టి అంటగడుతున్నారు. తెలంగాణలో విత్తనాల కొరత అధికంగా ఉండడంతో అక్కడి రైతులు గుంటూరు మార్కెట్కొచ్చి కొనుగోళ్లు చేస్తున్నారు. కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఏదండి విత్తనాలు బాగా అనుకున్నట్టు లేవుగా, చాలట్లేదు. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. సూపర్ బంటి బయట 1200-1250 చేసి అమ్ముతున్నారు. పోయిన సంవత్సరం 7 రూపాయలు 850. అక్కడ 1200 చేసి బ్లాక్ మార్కెట్ చేసి అమ్ముతున్నారు. వేరే రకాలు కత్తి ఆకేరా కానీ అవి కూడా పర్వాలేదు. కాకపోతే ఎక్కువగా రైతులు దీనికోసం ఎక్కువగా డిమాండ్ పెంచారు. ఈ న్యూజివీట్ వాళ్ళకి సూపర్ బంటి అంటారు 1122 అవి అసలు దొరకట్లేదండి. బ్లాకులు మనం కొందామన్నా అవి వాళ్ళు లేవు అంటున్నారు. అవి పాస్బుక్ల మీద ఇస్తున్నారు అనమాట. ఎకరా 2 ప్యాకెట్లు ఇస్తున్నారండి. అవి సరిపోని అందరూ 10 ఎకరాలు వేస్తారు రైతులు. పాస్బుక్లు ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. మరి 2 ఇస్తున్నారు. బయట 1250 చెబుతున్నారండి. ఇది 860కి ఇస్తున్నారు. ఇది గవర్నమెంట్ రేట్ అని ఇస్తున్నారు. మామూలుగా ఇబ్బంది పడతానే ఉన్నాం, తిరుగుతున్నాం. పని అయితే అంటున్నారు, ఇదిగో అది కానీ దాటేస్తున్నారు. ఏరే రకాల పని నిరుడు ఇది బాగుందని దాని మీద ఎగబడ్డాం జనం. మరి పెంచుతారు కదా, ఎగబడితేనే డిమాండ్ పెరిగేది. దేనికైనా 400 పైన పెంచాడుగా. 1250కి అమ్ముతున్నారండి. ఇది 850. విత్తనాలు ఇబ్బంది పడతానే నిరుడు పుచ్చులేదండి సూపర్ బంటికి. దానివల్ల జనం అంతా దాని మీదే ఎగబడ్డారు. దానికోసం షార్టేజ్ వచ్చింది. రేట్లు పెంచారు. 1250 అంటున్నారు. వీళ్ళు 854 రూపాయల మీద గవర్నమెంట్ వాళ్ళ నుండి ఇప్పిస్తున్నారు. విత్తన కొరత, రైతు పడుతున్న ఇబ్బందులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం విత్తనాలు కూడా పంపిణీ చేయలేకపోతోందని రైతులు మండిపడుతున్నారు. ఆర్బీకేల్లో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంటాయని ఊతరగొట్టిన వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రైతుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖ అధికారులు పాసు పుస్తకాలు చూపిస్తే ఎకరాకు 2 ప్యాకెట్ల చొప్పున పత్తి విత్తనాలు అందజేస్తున్నారు. విత్తనాలు సప్లై లిమిటెడ్గా ఉందండి. సప్లై లిమిటెడ్గా ఉండటం చేత ఈ డీలర్లు మరి బ్లాక్ మార్కెట్కి తరలించకుండా, అధిక ధరలకు విక్రయించకుండా మన జిల్లా యంత్రాంగం ఈ డీలర్లతోటి ప్లస్ కంపెనీ ప్రతినిధులతోటి సమావేశం ఏర్పాటు చేసి ఇది ఏ రోజు వస్తుందో కనుక్కొని ఆ రోజు మనం నిలుపుదల చేసి రైతులకి ఈ పట్టదారు పాస్ పుస్తకాలు వెరిఫై చేసి మరి ఒక్కొక్క రైతుకు గరిష్టంగా 5 ప్యాకెట్లు, ఎకరాన్ని 2 ప్యాకెట్ల చొప్పున, ఒక్కొక్క పాస్ పుస్తకానికి 5 ప్యాకెట్ల చొప్పున మన జిల్లా రైతుల వరకే వాటిని రైతులకి దగ్గరుండి మనం అందించడం జరుగుతుందండి.